సాధారణంగా ఎక్కడైనా వర్షాలు పడకపోతే వరుణ దేవుడికి పూజలు చేస్తారు, లేదంటే పెద్ద పెద్ద యాగాలను నిర్వహిస్తారు. కానీ అనంతపురం జిల్లాలోని పాల్తూరు గ్రామానికి చెందిన ప్రజలు మాత్రం తమ పూర్వీకులు పాటించిన ఆచారాన్ని పాటించారు. అక్కడ వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎవరు ఊహించని వింత ఆచారాన్ని నమ్ముతారు. మనుషులకు పెళ్లిళ్లు చేయడం కష్టంగా మారిన ఈ రోజుల్లో ఆ ఊరి జనాలు ఏకంగా 2 గాడిదలకు ఘనంగా పెళ్లి చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాదు, ఘనంగా పెళ్లి చేసి ఊరందరికీ భోజనాలు కూడా పెట్టారు. నిజానికి వర్షాకాలం మొదలై 2 నెలలు గడుస్తున్నా సరే తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. వానదేవుడు ముఖం చాటేయడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సరైన సమయానికి వర్షాలు కురవక పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చేతికి రావాల్సిన పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక లాభం లేదనుకొని మన పూర్వీకుల కాలం నాటి పురాతన ఆచారాలను మళ్ళీ ఆచరించాలనుకున్నారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా పాల్తూరు గ్రామ రైతులు అందరూ కలిసి 2 గాడిదలకు చాలా ఘనంగా వివాహాన్ని జరిపించారు. ఇలా గాడిదలకు పెళ్లి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవనప్పుడు గాడిదలకు పెళ్లి చేయడం అక్కడ ఒక పద్ధతిగా వస్తుంది. ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. అందుకే గ్రామంలోని శంకరేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈ గాడిదల పెళ్లి తంతును మొదలుపెట్టారు. సాధారణంగా మనుషుల పెళ్లిలు ఏ రేంజ్లో జరుగుతాయో అదే రీతిలో గ్రామంలో ఈ గాడిదల పెళ్లికి ఏర్పాట్లు చేయడం విశేషం. పెళ్లిలో భాగంగా గాడిదలకు శుభ్రంగా స్నానం చేయించి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. ఆ తర్వాత గాడిదలపై పసుపు నీళ్లు చల్లి వివాహానికి సిద్ధం చేసిన గాడిదలకు పసుపు కుంకుమతో బొట్టు కూడా పెట్టారు. కలర్ఫుల్ పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలను జరిపారు. అచ్చం మన ఇంట్లో జరిగే పెళ్లి తంతు మాదిరిగానే గాడిదలకు ఒడిబియ్యం పెట్టారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ పూజారి మంత్రాలు చదువుతుండగా పూలదండలు మార్పించి తాలిబొట్టు కూడా కట్టించారు. అక్కడికి వచ్చిన గ్రామస్తులందరూ అక్షింతలు వేసి ఆ గాడిద జంటను ఆశీర్వదించారు. వివాహ మహోత్సవం ముగిసిన వెంటనే పెళ్లి చేసిన గాడిదలను ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకెళ్లారు. డప్పు చప్పులతో ఊరంతా తిప్పుతూ సందడి చేశారు. ఆ తరువాత గ్రామస్తులందరూ ఒక చోట చేరి గ్రాండ్గా పెళ్లి విందు భోజనం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఈ వేడుకను జరుపుకున్నారు. ఇలా గాడిదలకు పెళ్లి చేస్తే వానదేవుడు శాంతించి ఖచ్చితంగా భారీ వర్షాలు కురిపిస్తాడనేది తమ నమ్మకమని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రకృతి సహకరించినప్పుడు ఇలాంటి సెంటిమెంట్స్ పాటిస్తే మేలు జరుగుతుందని నమ్ముతున్నారు. ఈ వింత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోలను చూసి రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ గాడిదల పెళ్లిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.